నూరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జెండా పాతాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ వచ్చే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను ఓ కొలిక్కి తెస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 32 జిల్లా అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ నాయకత్వం త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవి ప్రకటన మీద తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన కీలకమైన భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ దీనిపై నేతల అభిప్రాయాలు తీసుకోవటమే గాక రాబోయే స్థానిక ఎన్నికల విషయంలో జిల్లా పార్టీ నేతలకు టార్గెట్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలుండగా పార్టీని సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే క్రమంలో బీజేపీ వాటిని 38 జిల్లాలుగా విభజించుకుని పనిచేస్తోంది. వీటిలో 32 జిల్లాలకు ఇటీవలే అధ్యక్షులను అధిష్టానం ప్రకటించగా మరో 6 స్థానాలకు సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని అంతిమంగా జాబితాను ప్రకటించారు. తెలంగాణలోని రెడ్డి, మున్నూరు కాపు, గౌడ, వైశ్య, ఎస్సీ, కమ్మ, ఆరెకటిక, పద్మశాలి, పెరిక, ముదిరాజ్ ఇలా ప్రతి కీలక వర్గానికి అవకాశం కల్పిస్తూ అందరి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేసింది. రాబోయే 3 ఏళ్ల పాటు ఈ బాధ్యతలో ఉండే ఈ నేతల పనితీరు మీదనే త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాదిలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని పార్టీ అధిష్టానం విశ్వసిస్తోంది. ఈ క్రమంలో జనగామ జిల్లాకు చౌడ రమేష్, వరంగల్కు గంట రవి, హన్మకొండకు సంతోష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లికి నిషిధర్ రెడ్డి, నల్గొండకి నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్కు దినేష్ కులాచారి పేర్లను అధిష్టానం ప్రకటించింది. అలాగే వనపర్తికి నారాయణ, హైదరాబాద్ సెంట్రల్కి దీపక్ రెడ్డి, మేడ్చల్ రూరల్కి శ్రీనివాస్, కొమురం భీం, ఆసిఫాబాద్కి శ్రీశైలం, ముదిరాజ్, కామారెడ్డికి నీలం చినరాజులు, ములుగుకి బలరాం, మహబూబ్ నగర్ శ్రీనివాసరెడ్డి, జగిత్యాలకి యాదగిరి బాబు, మంచిర్యాలకి వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లికి సంజీవరెడ్డి, ఆదిలాబాద్కి బ్రహ్మానందరెడ్డి, మెదక్కి రాధా మల్లేష్ గౌడ్లను నియమించింది. ఇక సికింద్రాబాద్కి గుండుగోని భరత్ గౌడ్, నారాయణపేట జిల్లాకు కె సత్య యాదవ్ను, సూర్యాపేట జిల్లాకు అధ్యక్షురాలిగా శ్రీలతారెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా రితేష్ రాథోడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆర్ గోపి ముదిరాజ్ తదితరులు నియమితులయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలంటూ ఇటీవల హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ సూచించారు. పార్టీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పూర్తి అనుకూల వాతావరణం ఉందని, నేతలంతా కలిసికట్టుగా పనిచేయడంతో పాటు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయా జిల్లా పార్టీ నేతలతో మమేకమై స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. అలాగే జిల్లా పార్టీ నేతలు తమ పరిధిలోని నియోజకవర్గాల్లోని సమస్యలను గుర్తించి ఆయా అంశాలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. అదే సమయంలో యువత, మహిళల సమస్యల మీద ఫోకస్ పెట్టాలని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సునీల్ బన్సాల్ సూచించారు. అలాగే శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన అప్పుడే పొంగిపోవద్దని, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై
ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆయన జిల్లా పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ ఉత్తర తెలంగాణలో బలంగా ఉందని, ఆ బలాన్ని మరింత పెంచుకుంటూ దక్షిణ తెలంగాణ మీద పట్టు సాధించాలని, ఈ క్రమంలో ఆయా ప్రాంత జిల్లాల నూతన బీజేపీ అధ్యక్షులు మరింత కష్టపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా భారతరత్న అటల్ బిహారీ శత జయంతి ఉత్సవాలకు ఊరూరా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని అన్ని వర్గాలను భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుల పనితీరును తాను సమీక్షిస్తానని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో పార్టీ గెలిచేలా చూసే బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతున్నందున తమ పార్టీపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసే కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ విజయాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు తమ పార్టీని నాయకులను అభాసుపాలు చేసేందుకు కుట్రలు చేసే అవకాశం ఉందని, వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుంటే ఎవరూ నేతలుగా ఎదగలేరన్న వాస్తవాన్ని గుర్తించి రాబోయే వరుస ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలు సమయం కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియామకం ఉంటుందని, హైకమాండ్ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయబోతోందని, దీనిపై నేతలు అనుమానాలను పక్కనబెట్టి జిల్లాల అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.